హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ శుభ్రంగా చేసుకున్న 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. పెద్ద కట్టలు 2 తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లు వేసుకోండి. కొంచెం కారంగా ఉంటేనే ఈ గోంగూర పచ్చడి బాగుంటుంది. తర్వాత ఒక 4 వెల్లుల్లి వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఈ గోంగూర మనం క్లీన్ చేసుకున్న ఈ గోంగూరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో మీడియం సైజ్ టమాటాలు ఒక 4 కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత ఒక 2 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు వేసుకోండి, బాగుంటుంది. గోంగూర టమాటో వేసుకున్నా కూడా చింతపండు ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ మూత పెట్టి ఇలా మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు టమాటో ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు, బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఒక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకునే మసాలా దినుసుల్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ముందులా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం నలుగుతాయి, పచ్చడితో కాకుండా ముందులా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ చల్లారిన గోంగూరను కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ బరకగా గ్రైండ్ చేసుకోండి. పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మరి పేస్ట్లా కాకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ గోంగూర పచ్చడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇందులో మనం నీళ్లు వేసి ఉడికించలేదు కదా, ఇలా డ్రైగా మనం కుక్ చేసుకున్నాము. అందుకని ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. ఒక 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కదా చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.